అనుకున్నాను, నేను ఎంతో మంచోడు అనుకున్నాను, కానీ చాలా డేంజర్ బాబు. మీరు ఎంతసేపు ఇంట్లో కూర్చొని తింటాము అంతేగాని ఏమి దేవుడికి దండం పెట్టుకుందాం వస్తానని అందం. ఇదేంటి నన్ను 500 ఇస్తున్నావు కదా? ఇవన్నీ మీరే కట్టాలి ఇప్పుడు కష్టపడి నెల. అందరికీ నమస్తే అండి. ఏ ప్రాంతమైనా ఎక్కడైనా సరే ఏదైనా మీద రూపాయి పెడితే 10 రూపాయలు తినే ఆస్కారం ఉండేది ఓన్లీ ల్యాండ్ మాత్రమే. ఎందుకంటే అది మోసం చేయదు. ఇప్పుడు భూమి తీసుకోవాలని చాలామందికి ఆశ ఉంటుంది, కానీ ఎక్కడ తీసుకుంటామనం అనేది మనకు రేపొద్దున ఇన్వెస్ట్ చేసిన దానికి ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మన అనంతపూర్ చుట్టుపక్కల సరౌండింగ్స్లో 10 lakhs 12 lakhs 15 lakhs అని చెప్తారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాపర్టీ వచ్చేసి బాలాజీ విల్లాస్. ఏంటంటే అక్కడ ఉన్న బైపాస్లో కళ్యాణదుర్గం బైపాస్ బాలాజీ విల్లాస్ కంపేర్ చేసుకుంటే కళ్యాణదుర్గం బైపాస్ ఫుల్ డెవలప్ అవుతుంది. మీ అందరికి తెలిసిన విషయమే. మన బాలాజీ విల్లాస్ బ్యాక్ సైడే ఈ ప్రాపర్టీ ఉంటుందండి. 4 సెంట్లు బిట్టు, వెస్ట్ ఫేసింగ్. అక్కడే జ్యుడిషియల్ కాలనీ ఉంది, అఫీషియల్స్ అంతా స్టే చేస్తున్నారు. ఆ ప్రాపర్టీ పక్కనే ఈ పక్క ఆ పక్క 2 వెంచర్లు కూడా పడుతున్నాయి. వాళ్ళు చెప్తున్న ప్రైస్ వచ్చేసి 6,50,000, నెగోషియబుల్ కూడా ఉంటుందండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పక్కన ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు వాళ్ళు డాక్యుమెంట్స్ కానీ ఏమన్నా మీకు ప్రొవైడ్ చేస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ వెళ్ళి సైట్ విజిట్ కూడా చేసుకోవచ్చు. అండ్ మన ఊళ్ళో ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ప్రాపర్టీ సేల్ చేయాలని ఏమైనా ఉద్దేశం ఉన్నా కూడా మీరు కూడా కాంటాక్ట్ అవుతే మీకు కూడా డాక్యుమెంట్స్ పంపించడం జరుగుతుంది. మీరు కూడా ఒకసారి విజిట్ చేసి ఆ సైట్ చూసి మీరే డిసైడ్ అవ్వచ్చు. లవ్ యు ఆల్, టాటా. వచ్చినారా? అదే మాట్లాడుతుంటే గొంతు వినపడే. ఏ గుడి వింటారేమా? గుడికి వెళ్ళాము, గుడికి వెళ్ళి వచ్చాము. ఇంకా పిలిచవచ్చు కదమ్మా? రాదు కదా, రాదు రమ్మన్నా రాదు. అసలు గుళ్ళు అందో గోపురాలు అందో ఏమందో. ఎంతసేపు ఇంట్లో కూర్చొని తింటాము అంతేగాని ఏమి దేవుడికి దండం పెట్టుకుందాం వస్తానని అందం. ఎంతసేపు ఇంట్లో కూర్చొని తింటాము అంతేగాని ఏమి దేవుడికి దండం పెట్టుకుందాం వస్తానని అందం. పూజలు చేస్తా ఏం చేస్తది? మీ ఇద్దరు సరిపోలేదు. రాదు చేయదు అంటాను కానీ రాదు, అస్సలు రాదు. మీతో రాకూడదని రావడం లేదేమో, ఏమో మరి. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ తీసుకున్నారా మీరు? లేదమ్మా. ఏం స్కీమ్ అమ్మా? ఇంట్లో ఆడపిల్లకి అండ అని కొత్త స్కీమ్ పెట్టినారు. ఇంట్లో ఆడపిల్లకి అండ అని కొత్త స్కీమ్ పెట్టినారు. చెప్పలేదు మీకు? చెప్పలేదు. చెప్పదు. ఎందుకు చెప్తుంది? ఆ డబ్బులు ఏదో నాకు వచ్చిస్తే నేను తినేస్తాను కదా, బతికిపోతాను. పొద్దునే 2-3 దాని మీద ఆధారపడను కదా. నేను డబ్బులుంటే నేను ఆవిడని అడగను, ఆధారపడను. అదే వంకతో ఇంకా నాకు చెప్పదు. ఇంకా దీనికి డబ్బులు ఉండిపోతే ఇది బతికేస్తుంది, నాన్న ఇంక పట్టించుకోదాని లేకతో. లేదంటే అమ్మ అనుకొని ఆవిడని పట్టుకొని ఉండాలి కదా, అందుకనే నాకు చెప్పదు. నాకు ఏం తెలియనా చెప్పదు. పొద్దున 3 తీసుకున్నారు సంతకాలు పెట్టి. అయ్యో ఎలాగమ్మా, ఏం చెయ్యాలి ఇప్పుడు? సంతకాలు పెట్టేస్తే సరిపోతుంది, డబ్బులు ఇచ్చేచ్చు. ఇచ్చినారు, 5 మంది ఇచ్చినారు. చెప్పాను నాన్న అయితే ఫోన్లేనన్నా సాయం ఏదో నాకు సాయం మన చేతుల్లో గవర్నమెంట్ నీకు తెలుసు కదా నాకేదో చెప్తే. నేను అందుకే మీరు గుర్తొస్తే ఇప్పుడు అదే దాపల మీద వచ్చినా మిమ్మల్ని అడుగుతాను. సంతకం పెట్టినా అంటే మీకు లెక్క ఆడపిల్లకి అంట. ఈ బాబు ఆడపిల్ల అయింది చూడు, అండగా ఉండేది. అండలేదు బండలేదు, నాకు ఏం సాయం చేయదు బాబు. అదే ఈ బాబు ఆడపిల్ల అయింది చూడు, అండగా ఉండేది. అండలేదు బండలేదు, నాకు ఏం సాయం చేయదు బాబు. ఏడిపించి తింటది, 10 రూపాయలు. ఈ ఆడపిల్ల అండతో మీరు ఏడకి వెళ్ళిపోతారు. నేను డబ్బులు అడిగినప్పుడు వెళ్తాను, ఎందుకు ఏం చేస్తావు, నీకెందుకు డబ్బులు అని అంటుంటది. ఇప్పుడు మీకు వస్తాను కదా, వస్తానయ్యా అందుకే కదా అలా అడగనానిసే కదా డబ్బులు నాకు రాకుండా చేసింది. ఇప్పుడు మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పెద్ద అండ వస్తుంది. సెటిల్ ఇంకా సంతోషం. ఏదో నీ పేరు చెప్పుకుంటాం, ఏదో చేయనన్న. ఒకసారి పట్టుకోండి, మీ చేతులతో అట్లా పట్టుకొని ఇవ్వండి. ఎందుకంటే బాగా హెల్ప్ చేస్తున్నావు. అదే సంతకాలు నీ పేరు చెప్పుకుంటాను. నా పేరు వద్దు, మీరంతా. అమ్మ మరి చూడు, మేనగోళ్ళ ఇంటి కూడా అమ్మాయి చెప్పలేదు, ఏదో నువ్వు చెప్పావు కదా అన్న. నా మీద అభిమానంతో చెప్పావు, డబ్బులు ఇప్పిస్తున్నావు, అదే సంతోషం. నీ పేరు చెప్తేనే బతుకుతాను. ఇంకా ఇక్కడ సంతకం పెట్టమ్మా, ఆ డబ్బులు ఇచ్చేయండి. మీకు వచ్చేదేలే ఇంకా సంతకం పెట్టినాక. ఇద్దా
ఈ పక్క ఈడ పెట్టేసేయండి, ఆడ పెట్టేసేయండి. ఏదన్నా డబ్బులు వచ్చేది నలుగురు చెప్పల్లా, డబ్బులు ఇప్పించల్లా. ఆ బాబు అట్లా లేదు చూడు, హెల్ప్ చేద్దామని చెప్పలేదు. ఏం చేస్తారు మా డబ్బులతో? డబ్బులతో ఏం చేస్తాను నాన్న, ఏదో వ్యాపారం చేసుకోవడమో లేకపోతే ఏదో మరి చేసుకోవాలి, వ్యాపారం చేసుకోవాలి. మీ కాలం ఏ చీరల వ్యాపారమో ఏదో ఒక వ్యాపారం చేసుకుంటాను. సంతోషము. 1 2 3 4 దమా. ఇదేంటి నాన్న 500 ఇస్తున్నావు? దమా. ఇదేంటి నాన్న 500 ఇస్తున్నావు? అంటే ఆడపిల్ల కంటే అంటే 500. ఆడపిల్లది 500తో ఏం బతకాలి? అంత ఇస్తున్నారు ఎంత ఇస్తున్నారు అని డబ్బులు ఇచ్చా ఇంకా 500 చేతిలో పెట్టావు, సంతకం పెట్టించేసుకొని. 500 ఆడపిల్లకి ఇచ్చి ఇంట్లోంచి బయటకు గంటేస్తారు. 500 పట్టుకొని ఏం బతుకుద్ది? మీరే బిజినెస్ వ్యాపారం అనేసి మొత్తం తీసి ఇచ్చి సంతకాలు పెట్టించుకొని మొత్తం తీసేసుకున్నారేంటి? ఎవరు? 500 పట్టుకెళ్ళి నేనేం చేసుకుంటాను? నాకెందుకు 500? డబ్బులు మరి నువ్వేం చేసుకుంటావా? నువ్వు తినేద్దామని రూపాయి ముట్టే రకం కాదు. తినేద్దామని సంతకం పెట్టేసుకున్నావు, చేతికి ఇచ్చావు, మళ్ళీ ఇచ్చినట్టుగా ఇచ్చి మళ్ళీ తీసేసుకున్నావు. మళ్ళీ 500తో నేను ఎలా బతకాలి? నేనేం చేయాలి? ఏమంటే ఇచ్చావని పేరుకా? ఏదో మంచోడు అనుకున్నాను, ఏదో ఇప్పిస్తున్నావు కదా అని సంతోషపడ్డారు. ఇదేంటి బాబు ఇలాంటికి ఇచ్చావు? ఏదో మంచోడు అనుకున్నాను, ఏదో ఇప్పిస్తున్నావు కదా అని సంతోషపడ్డారు. ఇదేంటి బాబు ఇలాంటికి ఇచ్చావు? నేను చెప్పేది నీటికి. ఇప్పుడు ఒక ఆడపిల్లని ఇంట్లో నుంచి బయటికి గెంటేసిన దానికి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నాకు ఇస్తారు. ఇది అది ఆడపిల్లకి ఇస్తారు బయటికి పోయేదానికి ఖర్చులకి. 500 ఆడపిల్లకి ఇస్తారా? నీకు ఇచ్చి మొత్తం నిన్ను ఆడుకోమని ఇచ్చారా అవి? ఇప్పుడు నేను ఎవరో ఆడపిల్ల పేరు చెప్పుకొని నువ్వు తినేస్తున్నావు అనమాట. ఇచ్చేసి 500 మా చేతిలో పెట్టేసి వాళ్ళకి పంపించేస్తున్నావు. అలాగే ఎంతమంది తింటున్నావు? ఎంత డబ్బు తింటున్నావు? ఎంతమంది తింటున్నావు? మంచిగా మాట్లాడుతున్నావు, సంతకం పెట్టించేసుకుంటున్నావు, తీసేసుకుంటున్నావు. ఇప్పుడు మీకు వ్యాపారం పెడతారు కదా? 500 ఏ వ్యాపారం పెట్టుకుంటాం బాబు? తీసేసుకో మొత్తం, నువ్వు కూడా ఉంచేసుకో. మాకెందుకు 500? ఏం చేసుకుంటాం మేము 500? తీసేసుకో మొత్తం, నువ్వు కూడా ఉంచేసుకో. మాకెందుకు 500? ఏం చేసుకుంటాం మేము 500? నేనేమన్నా చేసిందే? అది ఏమేమి చేసిందంటే మరి డబ్బులు మొత్తం మాకని ఇచ్చావు కదా. అవి నీకు మాకెమ్మని ఇచ్చారు కదా డబ్బులు. ఇవే ఈ డబ్బులు మాకెమ్మనే కదా ఇచ్చారు. మరి ఇవన్నీ మీకు కాదు, 500 మీకు, మిగతాది నాకు. చేతిలో ఎందుకు మరి కట్లన్నీ పెట్టావు? మీరు ఆనందపడాలని. మేము ఆనందపడతాము. 500 డబ్బులు ఎందుకు మాకెమ్మని ఇచ్చారు అవి కాబట్టి ఆనందం పడతాం. ఇచ్చేస్తే ఆనందం పడతాం, 500 ఇస్తే ఆనందం పడతామా? కాదు మా మీ గవర్నమెంట్ పడుకుంటా వెళ్తాం. 500 పట్టుకొని వెళ్ళి ఏం బతుకుతాం? 500తో ఏం వచ్చేస్తుంది? ఏ వ్యాపారం పెట్టుకోవాలి? మా నేను ఒకసారి చెప్తాడు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇంట్లో కూర్చుని ఆడోళ్ళు ఊరికి తినుకుంటూ కూర్చుంటారు, పని పాట లేకుండా అని చెప్పి వాళ్ళకి 500 ఇచ్చి ఇంట్లో బయటికి దొబ్బేస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుక్కుంటారు. అది 500 బతికేసే కాదు, ఈ రోజు కడుపు నిండేకి, రేపు కడుపు కాలితే మీరే కష్టపడతారు. అంటే మహా కష్టపడాలనే మీకు ఆలోచన వస్తుంది. ఏం కష్టపడాలి వచ్చేస్తుంది? ఏం కష్టపడిపోతారు? మా నిన్న ఏమన్నది కష్టపడడానికి? మాకు చదువు సంజయ్ ఏమీ లేదు, ఎలా కష్టపడిపోతాము? చదువు ఎందుకు మానా? కష్టపడడానికి చదువు ఉండాలి కదా. మరి 1 2 వస్తే చాలు. ఏమొచ్చేస్తాయి? చదువు రాదు, 500 నోటా కాదని కనుక్కున్నారు కదా. కనుక్కున్నా చదువు రాదు, 500 నోటా కాదని కనుక్కున్నారు కదా. కనుక్కున్నా మీరు చెప్పారు. వేసేసాడు, బాగా వేసేసాడు. 500 అన్నారు, అందుకే నాకు తెలిసింది. లేకపోతే సరే అయితే ఇప్పుడు 2000 ప్రేమతో డబ్బులు నా చేతిలో పెడితే ఏదో ఇస్తున్నారేమో అభిమానంతో మంచోడు కదా, ఏదో చెప్పావు మా అమ్మాయి చెప్పకపోనానని సంతోషపడ్డాను. తీరా నా చేతిలో పెట్టి నువ్వు ఫోటో తీసేసుకొని ఇచ్చేసినట్టు మొత్తం వాడేసుకొని నాకు 500 చేతిలో పెడతాను. ఎంతమంది కాడ ఎన్ని డబ్బులు చెందాం అనుకుంటున్నా బాబు? ఉండో చెప్తాను, నేను కంప్లైంట్ ఇస్తాను నీ మీద. నాకు ఏం డబ్బులు ఇవ్వలేదు అని కంప్లైంట్ ఇస్తాను నేను. ఇంకోటి మీకు అసలు విషయం, మీ ఆధార్ కార్డు కట్ చేస్తారు, మీ పేరు మీద ఏమైనా ఆస్తులు ఉండేవి తీసేస్తారు, సంతకాలు పెట్టారు కదా దీంతో. మీ ఆధార్ కార్డు కట్ చేస్తారు, మీ పేరు మీద ఏమైనా ఆస్తులు ఉండేవి తీసేస్తారు, సంతకాలు పెట్టారు కదా దీంతో. డబ్బులు నాకు ఇవ్వలేదు, డబ్బులు మోసం చేసావు నువ్వు. నేనా? మోసం చేసి ఏడిపిస్తున్నావా? మోసం చేసావు. 7 మందిని చేసిన పద్ధతి కాదు, మా ఉసురు తగులుతుంది. మోసం చేసావు. నేను నేను 7 మందిని ఇంట్లోంచి గెంటేసి బయటికి పంపించినాను, వాళ్ళు కూడా ఇంత గట్టిగా అరసలే. 7 మంది కూడా అలాగే అరుస్తుంటారు. అరసలే 3 మంది 500 తీసుకొని హ్యాపీగా వెళ్ళిపోయినారు. ఎలా వెళ్ళిపోతారు? హ్యాపీగా ఎలా వెళ్ళిపోతారు? సంతకం పెట్టి 500 పట్టుకొని ఎలా వెళ్ళిపోతారు? ఎలా వెళ్ళిపోతారు? ఎలా బతుకుతారు? ఎలా తింటారు? రేపు పొద్దున్న డబ్బులు మళ్ళీ మేము తీర్చాలేమో.
యాది అవి తీర్చే అవసరం లేదా? ఇవన్నీ మీరే కట్టాలి ఇప్పుడు కష్టపడి నెల ఇవన్నీ మీరే కట్టాలి ఇప్పుడు కష్టపడి నెల మాకు ఇవ్వలేదు కదా, మేము ఇవ్వదు ఎలా కడతాం? మా పేరు చెప్పు, నువ్వు తింటున్నావు. ఏమి ఇచ్చావు? 500 ఇచ్చావు. ఏంది ఇచ్చావు? 500 ఇచ్చావు బాబు. ఏమి ఇచ్చావు? నడు ఇలాగా ఎంత ఇచ్చావో పట్టుకొని నడు, బయటికి వెళ్దాం. ఏమి ఇచ్చావు? మాకు ఇచ్చావు. ఆడపిల్ల మీకు ఎంత ఇమ్మనే చెప్పాడా ప్రభుత్వం? ఇంత ఇమ్మన్నాడా మీకు? ఇచ్చేసి మమ్మల్ని ఇచ్చేసి మమ్మల్ని ఇచ్చేసి నచ్చినంత ఇచ్చేసి పంపించేస్తారు, ఉన్నది మీరు తినేస్తున్నారు. ఎంత మంది అలాగే ఏడిపిస్తున్నారు మీరు. ఏమైనా బాగుందా ఇది? నాకేమొద్దు, నా డబ్బులు నాకు ఇస్తేనే నేను కదులుతాను ఇంట్లో నుంచి, లేకపోతే వెళ్ళను. నాతో సంతకం పెట్టించుకున్నావు, నా డబ్బులు నాకు ఇవ్వు. అందరిలా నేను వదిలిపెట్టను నిన్ను. నిన్న ఎక్కడ తీసుకెళ్ళాలి అక్కడ తీసుకెళ్తాను, నా డబ్బులు నాకు ఇవ్వు. తప్పు చేయలే, చెప్పలేదా అని మర్యాదగా వచ్చి నాతో చెప్పి నాతో సంతకం పెట్టించుకొని మొత్తం డబ్బులు నువ్వు తీసేసుకున్నావు. నా డబ్బులు నాకు కావాలి. నీకు ఫ్రీగా 500 వచ్చిందే లేదా? కావాలి, పెట్టి ఇక్కడ నా డబ్బులు. నా డబ్బులు నాకు కావాలి. నీకు ఫ్రీగా 500 వచ్చిందే లేదా? కావాలి, పెట్టి ఇక్కడ నా డబ్బులు. నా డబ్బులు నాకు ఇవ్వు. మీకెందుకైతే మీకు 500? నాకు 500 ఏంటి? నా డబ్బులు ఎంత వచ్చే అంత నాకు ఇచ్చి అప్పుడు మాట్లాడు. ఆడపిల్ల సంతకం పెట్టించుకున్నావా? పెట్టించుకున్నాను. పెట్టారు. 500కి పెట్టారు. రాస్తారా? సంతకం పెడతారా 500కి? వెళ్తుంటే అమ్మ బాబు అంటే అడుక్కున్న వాళ్ళకి కూడా వేస్తారు 500. నాకు ముష్టేసి నువ్వు సంతకం పెట్టించుకుంటావా? మొత్తం నా డబ్బులు ప్రభుత్వం నాకు ఎంత ఇచ్చింది, నాకు డబ్బులు ప్రభుత్వం మాట్లాడు. శ్రీలంక ఇది శ్రీలంక ప్రభుత్వము. ఏ లంకో తొక్కలంకో, నా డబ్బులు నాకు పెట్టు. శ్రీలంక ఇది శ్రీలంక ప్రభుత్వము. ఏ లంకో తొక్కలంకో, నా డబ్బులు నాకు పెట్టు. ఏ ప్రభుత్వం అవని నువ్వే చెప్పావు కదా ఇలా వస్తున్నాయమ్మా మీకు డబ్బులు, మీ నాన్నవాళ్ళు చెప్పలేదా అని అడిగావు. కరెక్టే, అది బాగుంది చెప్పావు పద్ధతిగా వచ్చి. ఏదో మంచోడమ్మా పోనీ ఇప్పిస్తున్నాడులే అనుకున్నాను, కానీ ఇచ్చావు, సంతకం పెట్టు. మళ్ళీ నువ్వు డబ్బులు తీసేసుకుని 500 పెట్టావు. ఇదేంటి? నాకు మోసం కాదా ఇది? దగా కాదా? మోసం చేసినట్టే ఉంది. ఏ న్యాయం? అదే న్యాయం? నీకు అది న్యాయం అనిపిస్తుంది ఎందుకంటే అందరి డబ్బులు తింటున్నావు కదా. ఏ న్యాయం? అదే న్యాయం? నీకు అది న్యాయం అనిపిస్తుంది ఎందుకంటే అందరి డబ్బులు తింటున్నావు కదా. అంటారు ఏమిస్తున్నావు? 500 నిన్నైనా కొడతారు, నన్నైనా కొడతారు. నీకు బుద్ధి లేదని నన్ను అంటారు, నువ్వెవరో అంత మోసం చేస్తున్నావా నిన్ను అంటారు. కాదు మా 500 వస్తుంది, భోజనం వస్తుంది, మీకు ఇంకంతకంటే ఏం కావాలా? లేదు 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 లేదు, ఎవరిని తీసుకొస్తావా? నీ ఇంట్లో నుంచి నేను కాదన్నా డబ్బులు ఇచ్చిన వరకు. సంతకం పెట్టారు మీరు, సంతకం పెట్టారు మీరు అన్నిటికీ. సంతకమే కాదు, నేను సంతకం నా సంతకం కాదు. నా సంతకం నువ్వు పెట్టేసి అలా చెప్తున్నావు. నా సంతకం కాదు, నేను పెట్టానా? నువ్వే పెట్టావు. నేను సంతకం నా సంతకం కాదు, నా సంతకం నువ్వు పెట్టేసి అలా చెప్తున్నావు. నా సంతకం కాదు, నేను పెట్టానా? నువ్వే పెట్టావు. నా సంతకం నువ్వే. నాకు ఏంటి ఇంగ్లీష్ హిందీ ఏమొచ్చు? మామూలుగా ఇంగ్లీష్ హిందీ లేదు, తెలుగు ఉంది. తెలుగే ఇలా గెలికేసి ఉంటావు. నాది ఎవరు? నేనా? పెట్టలేదు, నేను పెట్టలేదు. ఇంత అబద్ధాలు ఆడద్దు, ఇంత మోసం పనికి రాదు. నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు, వచ్చిన డబ్బులు నువ్వు తినేస్తున్నావు. నా డబ్బులు నాకు ఇయ్యు. శ్రీలంక గవర్నమెంట్ ఏం చెప్పిందో ఒకసారి చెప్తాను. మీడియా వాళ్ళని రప్పిస్తాను, అందరినీ రప్పించి నేను మాట్లాడతాను. ఏం పాపం చేస్తాను నేను? తీసుకొని ఎంత మందికి తింటున్నాడు, ఎంత మందిలో మోసం చేస్తున్నాడో అని నేను చెప్తాను. నేను ఏ పాపం ఎరగ నన్ను ఎందుకు గబ్బు పట్టిస్తున్నారు? ఎరుగు నువ్వు అమ్మో అమాయకుడు అనుకున్నాను, నేను ఎంతో మంచోడు అనుకున్నాను, కానీ చాలా డేంజర్ బాబు. మీరు అమాయకుడు అనుకున్నాను, నేను ఎంతో మంచోడు అనుకున్నాను, కానీ చాలా డేంజర్ బాబు. మీరు నేను చేస్తున్నారు, ఎంత డబ్బు తింటున్నావు. నేను ఈ డబ్బు చూపించడం తప్పైంది. తప్పైందంటే నా డబ్బులు అవి నాకు వచ్చినవి. అవి ఎందుకు ఇస్తారు నీకు శ్రీలంక వాళ్ళు? ఆడపిల్ల అంటానన్నావు, ఆడపిల్ల అండా లేదు బండ లేదు. ఆ బండ ఎత్తి ముంచేస్తారా కిందకి? ఆడపిల్ల అండా అని శ్రీలంక వాళ్ళు ఇస్తానేది బయట దొబ్బి నెత్తి మీద బండ వేసేస్తున్నారు. 500 లెక్కిస్తాను కదా. మీరు వేసేస్తున్నారా బండ? అక్కడ పైనుంచి చెప్తున్నారు, మధ్యలో మీరు పెద్ద బండ ఎత్తేస్తున్నారు ఆడపిల్లలకి. శ్రీలంక వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేస్తారు? లంకా పింక ఏమీ లేదు, డబ్బులు ముందు ఇవ్వండి. లంకా పింక ఏమీ లేదు, డబ్బులు ముందు ఇవ్వండి. సంతకం నాతో పెట్టించుకున్నాను అంటున్నావు కదా, ఇవ్వు నా డబ్బులు నాకు. నీకు ఎందుకు ఇలా శ్రీలంక వాళ్ళు ఇంత డబ్బులు? శ్రీలంక వాళ్ళు ఎందుకు ఇలా? ఎందుకే మరి ఆడపిల్లని అండని ఎందుకు అన్నారు? ఏ పేర్లు కొట్టి? ఆడపిల్లలు అండా ఉంది, ఆడపిల్లలు బండ ఉంది, అన్ని ఉన్నాయి. అండా వద్దు, బండ వద్దు, నా డబ్బులు నాకు ఇవ్వండి. మీరు బండ అండ అంటున్నారు కదా, ఆ బండ ఏదో ఇక్కడ పెట్టండి. సరే ఓకే, ఒక్క నిమిషం. ఆ బండ పట్టుకెళ్ళండి. సరే మళ్ళా ఈలేదన్నా మీరు మళ్ళీ మాట మార్చే రకము పట్టుకోండి. శ్రీలంక వాళ్ళ ప్రభుత్వాలు శ్రీలంక ప్రభుత్వాన్ని పంపిద్దా? పట్టుకోండి ఒక నిమిషం, ఫోటో ఇచ్చినట్లు చెప్పండి.
మళ్ళీ ఉండు చెప్పు ఉండు ఆన్ చేయలేదు. ఆడపిల్ల అండ తరపున నాకు ఇంత డబ్బు ఇచ్చినారని చెప్పండి. ఆడపిల్ల అండ తరపున నాకు ఇంత డబ్బు ఇచ్చారు, బండి ఎత్తాడు, లేదంటే కానీ నేను గొడవ ఆడాను అందుకే ఇచ్చాడు, నేను పట్టుకొని వెళ్ళిపోతున్నాను. సంతకం పెట్టలేదా మీరు? పెట్టలేదు సంతకం. ఇచ్చాడు, నేను పట్టుకొని వెళ్ళిపోతున్నాను. సంతకం పెట్టలేదా మీరు? పెట్టలేదు సంతకం. దాంట్లో ఒక నిమిషం అమ్మా, దాంట్లో అది ఓడి పెట్టేది, అది ఒక నిమిషం లేదు, నేను తీసుకోను, మీకు ఇచ్చేసా, వీడియోలో ఆన్ లోనే ఉంది మొత్తం. నేను చెప్తా లేదు ఇస్తాను, ఇక్కడ నేను ఇస్తామా, వీడియో ఆన్ లో ఉంది, మోసం చేయను, ఇవ్వండి. లేదు నిజం లేదు నేను నిజంగా వెనక్కి ఇస్తాను మాట అన్నాక మాటే. ఆడపిల్ల మోసం చేద్దామా? లేదు సీరియస్ లేదు, దేవుని సాక్షిగా నేను ఇచ్చేస్తా. ఈమెకు మొత్తం మా డబ్బు అంతా ముట్టింది, ఆ డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసి మొత్తం పోగొట్టుకొని, ఈమెకు మొత్తం మా డబ్బు అంతా ముట్టింది, ఆ డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసి మొత్తం పోగొట్టుకొని మరీ రెండోసారి వచ్చి నాకు ఆడపిల్ల అండగా ఉండాలని చెప్పి కొట్లాడుతోంది, కేసు చేస్తా ఉంటుంది. ఇచ్చినారు కదా, వీడియోలో చెప్పినారు కదా. ఎవరు నేనా? నువ్వు ఇట్లా అబద్ధాలు మాట్లాడద్దు, అబద్ధాలు చేయొద్దు. 500 ఆ డబ్బులు ఇచ్చేస్తా, ఈ డబ్బులు ఇస్తా. ఇవి ఇయ్యాలంటే అది మా నీకు ఈ డబ్బులు ఇస్తాను, మళ్ళీ అదన్నా ఇయ్యాలి. ఇప్పుడు నేను చేసిన దానికి చేసేవాని కాదు, చేసేవాని కాదు. నేను ముందు ఈరా ఇప్పుడు మీకు మొత్తం చెల్లైంది. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళిపోతే తక్షణము బయటికి పోయి నెల డబ్బులకి కట్టాలి. ఇచ్చినా కదా మా డబ్బులు. పద్ధతి కాదు మా, ఇది పద్ధతి కాదు, నువ్వు పద్ధతి కాదు ఇది. వద్దు, నా డబ్బులు నాకు ఇవ్వు. ఇంత వీడియో తీసి అలా పెట్టేసి ఎంత మోసం చేస్తావు, అమాయకుల్ని ఎంతమంది మోసం చేస్తున్నావు. సంతకం ఉంది, ఏం సంతకం ఉంది? అది ఎవరు పెట్టారు సంతకం? నేను పెట్టలేదు సంతకం. సంతకం ఉంది, ఏం సంతకం ఉంది? అది ఎవరు పెట్టారు సంతకం? నేను పెట్టలేదు సంతకం, నేను పెట్టలేదు. కదా అంత అబద్ధాలు ఎట్లే నువ్వు ఆడుతున్నావు అబద్ధాలు. డబ్బులు తీసుకున్నా నా చేతికి ఇచ్చినట్టు తీసేసుకొని వీడియో తీసేసుకొని ఇంక మోసం చేసేసుకొని నన్ను మోసం చేసావు. వద్దు, నా డబ్బులు నాకు నేనైతే పోయి ఆఫీస్ లో సబ్మిట్ చేస్తాను. వీడియో డబ్బులు తీసుకున్న వీడియో కూడా ఉంది, సంతకం పెట్టారు, డబ్బులు తీసుకునే వీడియో ఉంది. సో 2 ఆధారాలు ఉన్నాయి. మీరు తక్షణము బయటికి వెళ్ళి బతికి నెల డబ్బులు కట్టాలి. నా డబ్బులు తీసుకొని బాగుపడిపోతున్నావా? ఉసిరిమంట తగులుతుంది అంతే. నా డబ్బులు తీసుకొని బాగుపడిపోతున్నావా? ఉసిరిమంట తగులుతుంది అంతే. ఏడిపిస్తున్నావు, మా డబ్బులు తీసేసుకొని బాగుపడిపో. ఆడపిల్ల అంటారు ఇయ్యలేదా నీకు డబ్బులు? డబ్బులు ఇయ్యలేదా నీకు? ఆడపిల్ల అంట అని చెప్పి మీకు అంత కట్ట చేతిలో పెట్టలేదా? వీడియో తీసేస్తున్నారు, పంపించేస్తున్నారు, బండి ఎత్తి పెద్ద నెత్తి మీద బండి ఎత్తి పంపించేస్తున్నారు. మాకు ఇచ్చిన డబ్బులు మా కష్టం ఆడ ఖర్చు పెట్టుకున్నావు. ఎవరు ఖర్చు పెట్టేసి డబ్బులు ఎంత మందిని బాబాయ్ మోసం చేసుకొచ్చేస్తున్నావో ఇలాగ వెళ్ళి. మంచిగా మాట్లాడుతున్నావు, నెమ్మదిగా స్టార్టింగ్ లో మంచిగా మాట్లాడుతున్నావు, వాళ్ళు పేక నొక్కేస్తున్నా, బండి ఎత్తేస్తున్నా పెద్దదేను. స్టార్టింగ్ లో మంచిగా మాట్లాడుతున్నావు, వాళ్ళు పేక నొక్కేస్తున్నా, బండి ఎత్తేస్తున్నా పెద్దదేను. బాబాయ్ నేను నమ్మినందుకు పెద్ద శిక్ష వేసావు, బండి ఎత్తేసి పంపిస్తున్నావు. ఏమో మీరు ఎట్లా కడతారో కట్టుకోండి. నేను కట్టనీనే రూపాయి కట్టకపోతే జైలు తీసుకుపోతారు. ఎవడొస్తాడో చూస్తాను, ఏ వీడియోలు ఎక్కడ పంపిస్తావో శ్రీలంక పంపించు, ఎవడొస్తాడో రమ్మను. వాళ్ళని తిడతావా శ్రీలంక వాళ్ళని? తిట్టు, ఎవరిని రమ్మంటావో రమ్మను. మాకు ఇవ్వండి, దగ్గరుండి ప్రభుత్వం ఉండి ఇప్పించాలి. మధ్యలో ఉన్న ఎదవలకి ఇచ్చేస్తే మధ్యలో ఉన్న ఎదవాలంటే మేము రావట్లేదు. మరి ఎవరు తింటారో ఆలే ఎదవలు. మధ్యలో ఉన్న ఎదవలకి ఇచ్చేస్తే మధ్యలో ఉన్న ఎదవాలంటే మేము మరి ఎవరు తింటారో ఆలే ఎదవలు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఎవరు తింటే ఆలే, మాకు మధ్యలో ఉన్న రూపాయి రావట్లేదు. చూడండి, శ్రీలంక ప్రభుత్వాన్ని తిడతాన్నారు. అదే డబ్బులు ఇచ్చేవారు రావాలి, మాకు డబ్బులు ఇవ్వాలి. డబ్బులు తీసుకొని సంతకాలు పెట్టి నొక్కేస్తున్నారు, మాకు ఇవ్వట్లేదు.
శ్రీలంక ప్రభుత్వం ఇప్పుడు ఇంకా కొత్తగా స్టార్ట్ చేసింది తొక్క ప్రభుత్వం శ్రీలంక ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలా డబ్బులు? ఆడపిల్లకి అండ. ఆడపిల్లకి అండాన్ని ఇస్తారు, పెద్ద బండి ఎత్తేస్తున్నారు. ఆడపిల్లకి అండ. ఆడపిల్లకి అండాన్ని ఇస్తారు, పెద్ద బండి ఎత్తేస్తున్నారు. ఎవరికి రూపాయి ఇవ్వట్లేదు, అందట్లేదు బాబు. మీకు ఇచ్చినా వాళ్ళే కష్టమే. బతుకుతున్నారు, మధ్యలో ఉన్న వాళ్ళే బతుకుతున్నారు. కాదు, మీకు ఇచ్చినా కష్టమే, ఇయ్యకున్నా కష్టమే. ఇస్తే ఎంత సంతోషపడే వెళ్ళేవాళ్ళం. ఇవ్వకుండా బండి ఎత్తేసి ఇచ్చేసామంటే ఏమి ఇచ్చేస్తున్నారు? ఏమి ఇవ్వట్లేదు. ఇవ్వలేమన్నా లేదు బాబు, మా ఉసుపు తగులుతుంది, మేము వెళ్ళిపోతాం. మాది రూపాయి ఇవ్వలేదు, మొత్తం తినేసి లేదుగా, డబ్బులు కట్టాలా? ఇవ్వలేదు, మేము కట్టం. ఓటో తారీఖు మేము రూపాయి కట్టం. మీరేం చేసుకుంటారో చేసుకోండి. సరే, ఎట్లా వసూలు చేస్తారు? సరే ఓకే, అట్లా సరే అట్లే కానీ ఏమన్నా కానీ ఓకే.